సన్మానాలు తీయలేదు. మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఒక సెల్ఫీ. ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం పాలకులలో మరి ఏదైతే ఎన్నో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఇస్తూ ఉందో దానికి ఉచితంగా డిఎస్సి మరి కోచింగ్ సెంటర్ పాలకులు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందో గత 40 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క ఉచిత డిఎస్సిలో భాగంగా ఆ యొక్క ఉచితంగానే ఆ స్టడీ మెటీరియల్ కూడా అది కూడా ప్రఖ్యాతగాంచినటువంటి అవనిగడ్డ స్టడీ మెటీరియల్ కూడా ఈరోజు దగ్గర 8-10 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్టడీ మెటీరియల్ని ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మరి వర్మ గారి యొక్క చేతుల మీదుగా అదేవిధంగా మరి మన టీచర్స్ ఎమ్మెల్సీ మూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు మరి యొక్క విద్యార్థులకు అందించేటువంటి ప్రక్రియకి ఈరోజు శ్రీకారం చుట్టడం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మరి డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీ నందు 1,40 లక్షల రూపాయలతోటి రోసా నిధులతోటి మరి ఈరోజు ఒక 3 క్లాస్ రూములు అదేవిధంగా మరి ఇంకా క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి విషయానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు కూడా వారిద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈవేళ డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,80,000 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి నిర్వహించి ఇచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిది. గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి 5 జనవరిలో అయిపోయే క్యాలెండర్ లేదు, డిఎస్సి మాట ఊసే లేనిటువంటి స్థితి. కానీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ మరి నోటిఫికేషన్ మరి ఈ నెలలోనే ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా